సో ఇప్పుడు మహాజనపదాస్ అండ్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ గురించి చూసేద్దాం. రైట్. సో హలో ఎవ్రీవన్. సో మహాజనపద ఎక్కువ లైక్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్స్ అండ్ లైక్ ఆ పట్లోనే ఎక్కువ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్, లైక్ నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ మనకి ఈ మహాజనపదాస్ అనేవి ఇవాల్వ్ అయ్యాయి బికాస్ ఇట్స్ వెరీ ఫర్టైల్ కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ లైక్ యునో ఇఫ్ యు సీ హరప్పన్ టైంలోనేమో వెస్టర్న్ నార్త్ వెస్టర్న్ సైడ్ ఉంది, అక్కడ నుంచి మెల్లగా లేట్ వేదిక్ వచ్చేసరికి ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ సైడ్కి వచ్చేసింది. సో విల్ టాక్ అబౌట్ దట్ మహాజనపదాస్ ఆఫ్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్. రైట్. దాని ముందే మనం ఆల్రెడీ చూసాము భారత కింగ్, లైక్ వాళ్ళు బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అండ్ దెన్ కురు క్లాన్, ఇవన్నీ మనం చూసాము కదా. సో ఒకసారి దాని కనెక్షన్ అనమాట ఇంక ఇదంతా. సో లెట్స్ ఫైండ్ అవుట్ నౌ. సో యాజ్ ఐ టోల్డ్ యూ, సెకండ్ సెంచరీ సెకండ్ అర్బనైజేషన్, 6th century సెకండ్ అర్బనైజేషన్ అంటారు. ఫస్ట్ అర్బనైజేషన్ ఎప్పుడు హార్పన్ సివిలైజేషన్ టైంలో జరిగింది. ఓకే, ఇక్కడ దా ఫైన్ మనకి లైక్ 6th century BC. రైట్. నెక్స్ట్ అక్కడ మెనీ పార్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ, లైక్ ఆ ప్లేసెస్లో మనకి ఇవాల్వ్ అయ్యే సెంటర్స్ అనేవి. అగ్రికల్చర్ ఇంకా పెరిగింది అండ్ ఫర్టిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మెయిన్గా ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ దగ్గర మనకి ఐరన్ దొరికింది బాగా. సో ఇక్కడ దీంతో చేసిన ఐరన్ ప్లౌస్ ఉంటాయి కదా, అవి బాగా ఫంక్షన్ అయ్యాయి, లైక్ బాగా హెల్ప్ అయ్యాయి. అగ్రికల్చర్ సూపర్గా వచ్చింది కాబట్టి బాగా సెటిల్ అయ్యారు ఆ ప్లేసెస్లో, అందుకు మనకి ఎక్కువ సెటిల్మెంట్ అనేది జరిగింది. రైట్. ఆల్సో ఐరన్తో అక్కడే వెపన్స్ తయారు చేయడం వల్ల ఎవరి దగ్గర ఐరన్ ఎక్కువ ఉంది అండ్ ఎవరు ఎక్కువ బాగా వెపన్స్ తయారు చేయగలరో వాళ్ళు వేరే రాజ్యాల మీద యుద్ధాలకు వెళ్ళడం ఇలా జరిగేది. సో ఈ 16 మహాజనపదాస్ ఉండేవి అండ్ వాళ్ళకి వైలెన్స్ జరుగుతూ ఉండేది. అండ్ విల్ టాక్ అబౌట్ దట్, దాని తర్వాత రిజల్ట్స్ ఏంటి అవి. రైట్. సో ఆ విధంగా మనకి 16 వచ్చి మహాజనపదాస్ అండ్ ఫ్యూచర్లో ఆఫ్ కోర్స్ అన్ని ఫైట్స్ అన్ని లైక్ ఈ మహాజనపదాస్ మళ్ళీ వాటిలో ఫైట్ అయ్యి చివరికి ఒకటి మిగిలింది, దట్ ఈస్ మగధ. అండ్ దాని తర్వాత ఏమైందో లైక్ విల్ చెక్ ఇట్ అవుట్. ఓకే. సో ఇప్పుడు మహాజనపద సోర్స్ లైక్ నార్మల్గా ఏంటంటే అంగుత్తర్ నికాయ అనే బుక్లో, బుద్ధిస్ట్ బుక్ ఇది, అండ్ అక్కడ మనకి 16 ఇండిపెండెంట్ మహాజనపదాస్ గురించి ఉంది. లైక్ దిస్ వన్ ఆఫ్ ద సోర్సెస్. సో ఒకసారి లైక్ ఆ ప్లేస్ ఏంటో చూసుకుంటే సదర్న్ మోస్ట్ పార్ట్ ఇది ఒకటి అస్సాకా, అండ్ మిగతావన్నీ నార్త్ ఇండియాలోనే ఉన్నాయి. కొంచెం లైక్ సెంట్రల్ అండ్ డెక్కన్ పార్ట్కి వచ్చేసరికి అస్సాకా ఒకటి ఉంది. సో ఏమేమి ఉన్నాయి లైక్ అన్నిటికన్నా నార్త్ మోస్ట్ పార్ట్ వచ్చేసి మనకి కంబోజా అండ్ గంధారా, ఈ రెండు పాకిస్తాన్లో ఉన్నాయి, లైక్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. ఓకే. తక్షశిల కాశ్మీర్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కురు, ఇక్కడే లైక్ భరత కింగ్ ఫైట్ చేసి లైక్ కురు అండ్ భరత కింగ్ ఇద్దరికి కలిసి లైక్ పురు అండ్ భరత ఇద్దరు కలిసి కురు అనే క్లాన్ పెడతారు. దాని తర్వాత పంచాల, కోసల, మల్ల, వజ్జి, అంగ, మగధ, కాశీ, వత్స, చైతియ, అవంతి, మత్స్య, శురసేన. సో ఒకసారి మ్యాప్ కనుక చూసుకుంటే సదర్న్ మోస్ట్ అస్సాక, నార్దర్న్ మోస్ట్ కంబోజా, గంధర, లైక్ అన్నీ లైక్ అటు సైడ్ ఉంటుంది, లైక్ అవుట్ సైడ్ ఇండియా. ఇంకా ఇండియాలో ఉన్నవి మాత్రం కురు. యూ కెన్ సీ ఇక్కడ ఢిల్లీ ఉంటుంది మనకి. సో మహాభారత్లో హస్తినాపుర ఇదంతా కూడా లైక్ ఈ ప్లేస్లో ఉంటుంది, కురు ఆ పార్ట్లో. పంచాల, నెక్స్ట్ కౌశల యూ కెన్ రిమెంబర్ దిస్ యాజ్ లైక్ కౌశల్య, రాముడి మదర్. రైట్. సో ఇక్కడ యూపీ, ఈ ప్లేస్ అంతా యూపీ కదా, కౌశల, ఆ విధంగా గుర్తుంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మల్ల వెజ్జి వచ్చేసరికి మళ్ళీ మనకి వెస్ట్ బెంగాల్ సైడ్ వచ్చింది. మళ్ళీ కొంచెం బీహార్, యూపీ ఆ ప్లేస్లో వస్తుంది. కాశీ, మగధ, అంగ, చైతియ, వత్స, అవంతికి 2 క్యాపిటల్స్, ఉజ్జయిన్ అండ్ మాహిష్మతి. ఓకే, ఇదంతా మధ్యప్రదేశ్ పాటు వస్తుంది. మత్స్య, శూరసేన. సో కురు, పంచాల, కోశల, మల్ల, విజ్జి, కాశీ, మగధ, అంగ, వత్స, చైతియ, అవంతి, మత్స్య, శూరసేన అండ్ దెన్ అసాకా. సో ఇప్పుడు వాటి గురించి ఒకసారి ఫాస్ట్గా చూసేసుకుంటే అంగ ఇక్కడ ఎక్కడుంది మనం ఆల్రెడీ చూసాం. దిస్ అంగ వెస్ట్ బెంగాల్ సైడ్ ఉంది. సో మెయిన్ పార్ట్ వచ్చేసి లైక్ బీహార్, వెస్ట్ బెంగాల్ ఆ పార్ట్లో. సో దీని క్యాపిటల్ వచ్చేసి చంప. అంగాకి చంప, ఏసీ అని గుర్తుంచుకోండి. అంగాకి చంప. ఇంకా ఏఎస్ ఎక్కడున్నాయి, అవంతి మనకు ఆల్రెడీ గుర్తుంటుంది, అవంతిక, మాహిష్మతి అండ్ ఉజ్జయిన్, మధ్యప్రదేశ్. ఓకే. సో అంగాకి చంప, ఏసీ అని గుర్తుంచుకోవచ్చు.
సో ఈ ప్లేస్ లైక్ అంగా ఏంటంటే గంగా రివర్స్ అన్ని ఫ్లో అవుతూ ఉంటాయి. అండ్ దెన్ ట్రేడ్కి చాలా ఇంపార్టెంట్ రూట్ ఇక్కడ చూడొచ్చు. బెంగాల్ అంటే ట్రేడ్ అనేది గుర్తుపెట్టుకోండి. కాశీ వారణాసి లైక్ ఇది అంతగా ఎఫర్ట్ ఉండక్కర్లేదు గుర్తుంచుకోవడానికి. అండ్ దాని దగ్గరలోనే మనకి కోసల, కాశీ దగ్గరలో కోసల, మళ్ళీ వెజ్జి, మగధ ఇవి ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ కోసల. కోసలకి మనకి 2 క్యాపిటల్స్ ఉంటాయి, శ్రవస్తి ఒకటి, కుష్వతి ఒకటి. ఎస్కే, శ్రవస్తి, కుష్వతి. అండ్ సరయూ రివర్, కోశల సరయూ రివర్, కోశల సరయూ రివర్, శ్రవస్తి, కుష్వతి. నార్త్ పార్ట్ వచ్చి శ్రవస్తి, సదర్న్ పార్ట్ వచ్చి కుష్వతి. యా, ఇట్స్ ఎ ట్రైబల్ రిపబ్లిక్. కోశల వచ్చేసి లైక్ అందులోనే లైక్ కోశల కింగ్డమ్లోనే మనకి కపిలవస్తు రిలేటెడ్ ట్రైబల్ రిపబ్లిక్ అంతా ఇందులోనే పార్ట్, కోసల కోసల్లోనే. సో వీ గాట్ దాట్. ఇది ఎక్కడుందంటే మనకి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీ, అయోధ్య, లైక్ కింద చెప్పే కదా కౌసల్య రాముడి మదర్ కాబట్టి లైక్ అయోధ్యలో ఉంటారు. సో అలా గుర్తుంచుకోవచ్చు. ఇట్స్ ఎ రిపబ్లికన్ టెరిటరీ కోసల అనేది, అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి 2 టైప్స్ ఉంటాయి, మోనార్క్స్ అండ్ రిపబ్లికన్ టెరిటరీస్. మగధ ఈజ్ ఏ మోనార్క్, ఇంకా అలాగా. ఓకే. సో అంగా వచ్చి చంప, కాశీ వచ్చేసి వారణాసి, కోసల వచ్చి శ్రవస్తి అండ్ కుష్వతి. దాని తర్వాత వజ్జి ఈజ్ ఆల్సో నాట్ లైక్ కాన్ఫెడరసీ, లైక్ చాలా డిఫరెంట్ ట్రైబ్స్ కలిపి పరిపాలిస్తాయి. ఆలిగార్కీ టైప్ అనుకోవచ్చు, టైప్ ఆఫ్ రిపబ్లిక్. వజ్జీకి క్యాపిటల్ వైశాలి. ఇది కూడా చాలాసార్లు వినే ఉంటారు. వైశాలి ఎక్కడ, బీహార్లో ఉంది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, బుద్ధిజం వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బీహార్లో ఉంది వజ్జి, వైశాలి. ఓకే. నెక్స్ట్ మల్లాస్కి కుషినారాయణ్ పావా. మల్లాస్కి క్యాపిటల్ వచ్చి కుషినారాయణ్ పావా. సో ఈ కుషినారా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ కుషినగర్ అగైన్ లేటర్. కుషినగర్లోనే మహాభినిష్క్రమణ అంటారు, మహాపరినిర్వాణ అంటారు. మహాభినిష్క్రమణ వేరు, మహాపరినిర్వాణ లైక్ బుద్ధ డైట్ దేర్, కుషినగర్. సో బీహార్ ఆ పార్ట్. యా. సో పావా, మల్లాస్ అండ్ పావా. సో ఎక్కడుంది మ్యాప్లో చూసుకుంటే ఇట్స్ యూపీ యాక్చువల్లీ, బీహార్ కాదు, ఇట్స్ యూపీ. సో కాశీకి వారణాసి, రైట్. విజ్జికి వైశాలి ఆల్రెడీ అయిపోయింది. కోసలకి మనం ఆల్రెడీ చూసాం, ఏవేంటి, శ్రవస్తి అండ్ కుష్వతి. ఓకే. అండ్ మళ్ళాకి మనకి ఇప్పుడే చూసాం కుషినగర్ అండ్ పావా, కుషినారాయణ్ పావా. నెక్స్ట్ చేడి ఎక్కడుంది, బుందేల్ఖండ్ రీజన్. సో దిస్ పార్ట్, చైతియా, దిస్ ఆల్. వత్స, చైతియా రెండు ఒకే చోట్ల ఉన్నాయి, చేతి ఆర్ చైతియా. సో శుక్తిమతి ఆర్ సత్యవాంతి నగర, లైక్ శుక్తిమతి గుర్తుంచుకోవడం బెటర్. ది క్యాపిటల్ ఈజ్ శుక్తిమతి. అండ్ అంత ఇంపార్టెంట్ పార్ట్ కాదు ఇది. అండ్ ఈ పేరు వినే ఉంటారు, శిశుపాల. లైక్ చేడికి లైక్ శిశుపాల ఈజ్ యాక్చువల్లీ అ క్యారెక్టర్ హూ వాజ్ కిల్డ్ బై సత్యభామ. యాజ్ పర్ పురాణస్. నెక్స్ట్ వత్స వచ్చేసి కౌశంబి. వజ్జి వచ్చేసి వైశాలి. ఇది ఎక్కడుంది, యూపీ దగ్గర ఉంటుంది వత్స అనేది. దాని తర్వాత కురు, ఇంద్రప్రస్థ, వీనోదిస్ అంటే ఇక్కడే లైక్ పాండవులు ఇల్లు ఉంటుంది. పంచాల, యూపీ, ఇది కూడా యూపీలోనే. అండ్ ఇక్కడ 2 క్యాపిటల్స్ ఉంటాయి, అహిఛాత్ర ఒకటి, కాంపిల్య ఒకటి. పంచాలకి అహిఛాత్ర అండ్ ఏపీ, ఏకే, సారీ, అహిఛాత్ర అండ్ కాంపిల్య. పంచాల యూపీలో ఉంది. ఓకే. మత్స్య, విరాట్ నగర. అండ్ ఈ ప్లేస్లోనే అజ్ఞాతవాసంలో పాండవులు దాక్కున్నారు. శూరరేణ, మథుర, బ్యాంక్స్ ఆఫ్ మథుర ఎక్కడుంది, యూపీలో ఉంది. అవంతి, మళ్ళీ ఉజ్జయిన్, మాహిష్మతి, 2 క్యాపిటల్స్. గంధార వచ్చేసరికి తక్షశిల క్యాపిటల్, మనకు తెలుసు. కంబోజా, ఈ రెండు నార్థన్ పార్ట్ ఉంది, లైక్ అవుటర్ మోస్ట్ నార్థన్ పార్ట్, పూంచా. అండ్ అస్సాకా ఆర్ ఎల్స్ ఆషావాక, పోర్టలి. సో ఇది మనకి గోదావరి రివర్స్ లైక్ డెక్కన్ సైడ్ వచ్చేస్తుంది. మగధ ద ఇంపార్టెంట్ వన్, హరియాంక డైనస్టీ. అండ్
క్యాపిటల్ వచ్చేసి రాజగృహ. సో ఒకసారి మళ్ళీ ఫాస్ట్గా చూసేద్దాం. సో when we see the map, Kuru, like Cambodia, Gandhara, outermost part of India, Asaka like Deccan partకి వచ్చేసింది. మిగతా అంతా నార్త్ ఇండియాలో ఉంటుంది, నార్త్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో విజ్జి, అంగ, మగధ, కాశీ, మల్ల, దిస్ ఈస్ కోసల, పంచాల. సో ఒక డైరెక్షన్ పరంగా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఈస్ట్ లైక్ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తే ఇలాగా కురు, పంచాల, కోసల, కురు, పంచాల, కోసల, మల్ల, వ్రిజ్జి. ఫస్ట్ లేయర్ అనుకోవచ్చు, ఇది ఫస్ట్ లేయర్ అనుకోవచ్చు. కేపీకే, ఎంవి. అండ్ నెక్స్ట్ సెకండ్ లైన్కి వచ్చేసరికి శౌరసేన, కాశీ, అంగ. శౌరసేన, కాశీ, అంగ, ఎస్కేఏ. శౌరసేన, కాశీ, అంగ. దాని తర్వాత థర్డ్ లేయర్కి వచ్చేసరికి మత్స్య, వత్స, మగధ, ఎంవిఎం. మత్స్య, వత్స, మగధ. దాని కిందకి వచ్చేసరికి మనకి అవంతి, చేతియా, ఏసీ. సో కేపీకే, ఎంవి ఫస్ట్ లేయర్. కేపీకే, ఎంవి అంటే ఏమొస్తే కురు, పంచాల, కోసల, మల్ల, వ్రిజ్జి. అండ్ దెన్ ఎస్కే అంటే సురసేన, కాశీ, అంగ, మత్స్య, వత్స, మగధ, అస్సాక, చైతియా ఆర్ఎల్స్ చేడి. అండ్ దెన్ మనకి అస్సాక లైక్ ఇది అవంతి, సార్ అస్సాక అన్న ఇది అవంతి. సదర్న్ మోస్ట్ పార్ట్లో అస్సాక ఉంటుంది, నార్దర్న్ మోస్ట్ మనకి ఇంకా కంబోజా అండ్ గంధారా ఉంటాయి. సో కేపీకేఎంవి దట్ మీన్స్ కురు, పంచాల, కోసల, మల్ల, వ్రిజ్జి. కురు, పంచాల, కోసల, మల్ల, వ్రిజ్జి. ఏమన్నా నిమోనిక్ ట్రై చేద్దామా, ఇంకా ఈజీ గుర్తుంటుంది. కుబాకో, వెజ్జిని వజ్జి అని కూడా లైక్ జస్ట్ ఫర్ కన్వీన్స్ వీ కెన్ కాల్ వజ్జి అని కూడా అంటారు. మావి, కుపాకో, మావి. కు అంటే కురు, పా అంటే పంచాల, కో అంటే కోసల, మా అంటే మల్ల, మాల్వి. మా అంటే మళ్ళీ మగధ కన్ఫ్యూజ్ అవుతారు కదా. కుపాకో, మాల్వి. కు అంటే కురు, పిఏ అంటే పంచాల, కో అంటే కోసల, మాల్ అంటే మల్ల, వి అంటే వ్రిజ్జి. సో కుపాకో, మాల్వి. సో ఫస్ట్ లేయర్. సెకండ్ లేయర్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఎస్కేఏ అంటే ఏంటి, శురసేన, కాశీ, అంగ. శురసేన, షుకా, అంగ్. నార్త్ ఈస్ట్ పేర్లా ఉంటుంది. షుకాంగ్ అనుకోవచ్చు, షుకాంగ్. సో కుపాకో, మాల్వి ఫస్ట్ లేయర్ లైక్ వెస్ట్ టు ఈస్ట్. కుపాకో, మాల్వి, షుకాంగ్. తర్వాత వచ్చేసరికి మనకి ఎంవిఎం, వాట్ సరే ఎంవిఎం బెటర్ గుర్తుంచుకోవడానికి. మత్స్య, వత్స, మగధ, ఎంవిఎం. అండ్ నెక్స్ట్ అవంతి, చేతియా, అది ఈజీ లైక్ ఏసీఏ బెటర్ గుర్తుంచుకోవడానికి, రైట్. అండ్ దాని తర్వాత చివరికి మనకి సదర్న్ మోస్ట్ అస్సాక గుర్తుంటుంది, నార్దర్న్ మోస్ట్ ఇది. సో కుపాకో, మాల్వి ఫస్ట్ వన్. కుపాకో, మాల్వి అంటే ఏంటి, కురు, కుపాకో, పా అంటే పంచాల, కో అంటే కోసల, మాల్ అంటే మల్ల, వి అంటే వ్రిజ్జి. సో కుపాకో, మాల్వి అయిపోయింది. తర్వాత లేయర్ వచ్చరికి షుకాంగ్, శురసేన, కాశీ, కా అంటే కాశీ, అంగ్ అంటే అంగ. దాని తర్వాత ఎంవిఎం, మత్స్య, వత్స, మగధ. దాని తర్వాత ఏసీ, అవంతి, చేడి ఆర్ చేతియా, చేతి లేకపోతే. అండ్ దెన్ అస్సాకా ఈజ్ ద సదర్న్ మోస్ట్. అండ్ నార్దర్న్ మోస్ట్ వచ్చి కంబోజా అండ్ గంధారా. సో దీస్ ఆర్ ది లైక్ 16 పార్ట్స్. ఇలా గుర్తుంచుకుంటే ఇట్స్ బెటర్ మనకి. అండ్ సో ఇక్కడతో అయిపోయింది. సో ఒకసారి జస్ట్ వాటి క్యాపిటల్స్ ఫాస్ట్గా చూద్దాం. అంగ అంటే ఫస్ట్ లేయర్లో ఉంది మనకి. కుపాకో సెకండ్ లేయర్లో ఉంది శురసేనంగ్లో. శురసేన, కాశీ, అంగ ఆ లేయర్లో ఉంది మనకి. సో దాని క్యాపిటల్ వచ్చేసి చంప, బీహార్ సైడ్ ఉంది అంగ. అండ్ నెక్స్ట్ మనకి కాశీ, వారణాసి లేదా బెనారస్, ఇప్పుడు బెనారస్ అంటారు. కోసల, దీనికి 2 క్యాపిటల్స్ ఉన్నాయి కోసలకి. కోసల ఎక్కడ ఉంది మనకి,
ఫస్ట్ లేయర్లో వస్తుంది, రైట్. కుపాకో మాల్వీలో కో అంటే కోసల. సో దీని క్యాపిటల్ రెండు ఉంటాయి, ఒకటి వచ్చేసి శ్రవస్తి, ఇంకోటి వచ్చేసి కుష్వతి. వజ్జి ఆర్ఎల్స్ ఫ్రిడ్జి. కుపాకో మాల్వీలో లాస్ట్ వన్ వి, వైశాలి దీని క్యాపిటల్. మల్లాస్ మాల్వి కుపా ఫస్ట్ లేయర్ ఉంది కదా అప్పుడు అక్కడ మల్లాస్. దీని క్యాపిటల్ వచ్చేసి కుషినగర్ అండ్ పర్వా, కుషినారా. చేది ఆర్ చేతి, ఏసీ అని లేయర్ అనుకున్నాం కదా, అవంతి అండ్ చేదియా, చేతి ఇది. శక్తిమతి ఆర్ శోతివంతి నగర దీని క్యాపిటల్. వత్స దీని క్యాపిటల్ వచ్చేసి కౌశాంబి, రైట్. సో అండ్ దెన్ కురు, ఇంద్రప్రస్థ, పంచాల ఇది మనం మాట్లాడుకున్నాం. కుపాకో మాల్వీలో పా అంటే పంచాల, రైట్. అండ్ కు అంటే కురు. అండ్ నెక్స్ట్ మత్స్య, ఎంవిఎంలో ఎం అంటే మత్స, అండ్ ఇంకొక ఎం వచ్చేసి ఇది మగధ, రైట్. శూరసేన లైక్ షుకాంగ్లో ఎస్యు అంటే శూరసేన, దీని క్యాపిటల్ వచ్చి మధుర. మత్స్య వచ్చేసి విరాట్ నగర, మత్స్య. సో ఇది గుర్తుంచుకోవడం ఎలా అంటే దీని క్యాపిటల్ వచ్చేసి లైక్ మహాభారత్లో అర్జున్ ఫిష్ని కొడతాడు కదా, చేపని, అండ్ వాళ్ళ తర్వాత అజ్ఞాతంలో కలిసిపోతారు, అజ్ఞాతంకి వెళ్తారు, అక్కడ విరాట్ నగర. సో రెండు లైక్ అలా గుర్తుంచుకుని మహాభారత్ లింక్. శూరసేన మథుర క్యాపిటల్. అవంతి క్యాపిటల్ వచ్చేసి మాహిష్మతి అండ్ లైక్ సదర్న్ పార్ట్ మాహిష్మతి, నార్దర్న్ పార్ట్ ఉజ్జయిన్. గాంధార క్యాపిటల్ తక్షశిల, ఇది గుర్తుండిపోద్ది బికాస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ వన్. కంబోజా వచ్చి పూంచా. అశ్వాక ఆర్ఎల్స్ అస్సాక సదర్న్ మోస్ట్, ఇది పోర్టలీ మనకి తెలంగాణ సైడ్ వస్తుంది. ఇది అస్సాక అశ్వాక మహారాష్ట్ర తెలంగాణ ఆ పార్ట్లో. ఓకే, సో ఐ థింక్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్. సో లేయర్స్ కనుక చూసుకుంటే కుపాకో మాల్వి, కురు, పంచాల, కౌశల, మల్ల అండ్ విజ్జి. షుకా అంగ్, శురసేన, కాశీ, అంగ. ఎంవిఎం వచ్చేసరికి మనకి ఏంటి మత్స్య, వత్స అండ్ మగధ. ఎంవిఎం తర్వాత ఏసీ అవంతి అండ్ చేతి అండ్ దెన్ అస్సాక. అండ్ నార్థన్ మోస్ట్ వచ్చేసరికి కంబోజా అండ్ దాని కింద గంధర్వ, రైట్. సో వీఆర్ డన్ విత్ దిస్. ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి కోశల ఒకటి, దీని క్యాపిటల్ కుష్వతి అండ్ సరయు, శ్రవస్తి, సరయు రివర్ దగ్గర. దాని తర్వాత ఇంపార్టెంట్ రిపబ్లిక్ వచ్చి వజ్జి. తర్వాత వత్స, దీని క్యాపిటల్ వచ్చి కౌశంబి, వెరీ ఇంపార్టెంట్ వన్. ఎంవిఎంలో ఉంటుంది లేయర్ వచ్చి, ఓకే. నెక్స్ట్ కురు క్యాపిటల్ ఇంద్రప్రస్థ. పంచాల క్యాపిటల్ వచ్చేసరికి రెండు ఉన్నాయి, అహిచిత్ర అండ్ కంపిల్య, ఏకే. సో టూ క్యాపిటల్స్ ఉన్నాయేంటి, ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ముందు కోశల, ఏమేం క్యాపిటల్స్ ఉంటాయి, శ్రవస్తి అండ్ కుష్వతి. దాని తర్వాత మళ్ళా క్యాపిటల్ వచ్చేసరికి కుషినారా అండ్ పావ రెండు. చేతి ఒకటే క్యాపిటల్ శక్తిమతి, లేకపోతే దాన్ని సోతివాంతి నగర అంటారు, వాతి నగర. అండ్ దెన్ వత్స క్యాపిటల్ వచ్చేసరికి కౌశాంబి, అదొకటే. కురు క్యాపిటల్ వచ్చి ఇంద్రప్రస్థ. పంచాల క్యాపిటల్ వచ్చి రెండు, ఏమేంటంటే అహిచిత్ర అండ్ కంపిల్య. మత్స్య క్యాపిటల్ వచ్చి విరాట్ నగర. శౌరసేన వచ్చేసరికి క్యాపిటల్ మథుర, యూపీలో. అవంతి క్యాపిటల్ రెండు ఉన్నాయి మళ్ళీ, ఉజ్జయిన్ అండ్ మాహిష్మతి. గాంధార క్యాపిటల్ తక్షశిల, వీనో. కంబోజా పూంచ, అశ్వాక పోర్టలీ. సో దట్స్ ఆల్. లైక్ మగధ క్యాపిటల్ వచ్చి రాజగృహ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇది మగధ, ఎందుకంటే డైనాసిటీస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో వీటిలో పవర్ఫుల్ స్టేట్స్ వచ్చి మగధ, కోశల, వత్స, అవంతి, ఓకే. అండ్ వజ్జి, మల్ల లాంటివి గణసంఘాస్ అంటారు. గణసంఘాస్ అంటే రిపబ్లిక్స్, అంటే మల్టిపుల్ రూలర్స్ కలిపి రూల్ చేస్తూ ఉంటారు గణసంఘాస్ని, రైట్. సో ఎగ్జాంపుల్స్ శాక్యాస్, మల్లాస్, వజ్జిస్, వీళ్ళంతా గణసంఘాస్. సో గణసంఘాస్ అండ్ కింగ్డమ్స్ డిఫరెన్స్ ఏంటంటే, ముందు ఇట్స్ నాట్ హెరిడేటరీ, గణసంఘ అనేది రిపబ్లిక్ కాబట్టి నాట్ హెరిడేటరీ. కింగ్డమ్స్ వచ్చేసరికి ఏంటంటే హెరిడేటరీ, ఫ్యామిలీ రూలింగ్, కిన్షిప్ అనేది ఉంటుంది. గణసంఘాస్ వచ్చి ట్రైబల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి వస్తాయి. అండ్ మోస్ట్లీ హిమాలయన్ ఫుట్ హిల్స్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ కింగ్డమ్స్ అన్నీ గణసంఘాస్ ఎక్కువగా. బట్ ఇండో ఫర్టైల్ ల్యాండ్ లైక్ యూపీ ఆ ప్లేసెస్లో ఉన్న
అన్ని లైక్ మగధ లాంటివన్నీ కూడా ఫర్టైల్ ల్యాండ్ అన్ని కింగ్డమ్స్ వస్తాయి మనకి. సో లైక్ మనకి ఇక్కడ ఘన సంఘస్లో ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది, బట్ ఇందులో ఏం లేదు, మొత్తం పవర్ అంతా కాన్సన్ట్రేటెడ్ టు కింగ్. అండ్ దెన్ మనకి స్లేవ్స్ లేబర్స్ అనే క్లాస్ ఉంటుంది, నెక్స్ట్ రూలింగ్ క్లాస్ ఉంటుంది, రెండే ఉంటాయి. అండ్ క్లాన్ లాయల్టీ సంబంధించి కొంచెం ఎక్కువ లైక్ మల్టిపుల్ స్టాటస్ ఉంటాయి కింగ్డమ్లో. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. లైక్ రిపబ్లిక్లో ఏమో జస్ట్ స్లేవ్స్ అండ్ కింగ్స్ ఇద్దరే ఉంటారు. అండ్ దెన్ నార్మల్లీ ఇందులో బ్రాహ్మణికల్ డామినేషన్ తక్కువ ఇందులో ఘనసంఘాస్లో. అండ్ అందుకే ఘనసంఘాస్ కొంచెం సెక్యులర్గా ఉంటారు, టాలరెంట్గా ఉంటారు. కాబట్టి ఈ ఘనసంఘాస్ నుంచి మనకి బుద్ధిజం అండ్ జైనిజం వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ జైనిజం వజ్జీ రిలేటెడ్, అండ్ శాక్య క్లాన్ నుంచి బుద్ధిజం వచ్చింది. వీళ్ళంతా కూడా ఘనసంఘాస్ అనమాట. బట్ రిపబ్లిక్స్ వచ్చేసరికి ఎక్కువ కంప్లీట్ బ్రాహ్మణికల్ డామినేషన్. ఓకే, సో ఇందులో అన్నిటికన్నా పవర్ఫుల్ వచ్చి చివరిలో మగధ అనేది పవర్ఫుల్గా మిగిలింది. అండ్ వాళ్ళు హరియాంక డైనాసిటీ లైక్ ఫస్ట్ డైనాసిటీ ఎవరు లైక్ హరియాంక డైనాసిటీని పెట్టారు. లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఎగ్జాక్ట్ లైక్ డైనాసిటీ లైక్ మౌర్యన్ డైనాసిటీ అండ్ ఆల్, బట్ ఫస్ట్ ఒక సూప్రిమసీ ముందు హరియాంక డైనాసిటీ వచ్చింది. ఎవరంటే బింబిసారా. సో 544 to 492 BC. సో హీ ఈస్ కంటెంపరీ టు బుద్ధ అండ్ మహావీర. ఇతని టైంలో లైక్ బుద్ధ మహావీర ఇద్దరు వచ్చారు. ఓకే, సో ఎక్కువగా మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ పెట్టుకునే వాళ్ళు, ఫ్రెండ్షిప్. అండ్ దాని తర్వాత వీక్ కింగ్డమ్స్ ఏమైనా ఉంటే వాటిని కాంక్వెస్ట్ లైక్ ఫైట్ చేసి గెలిచేవాళ్ళు. సో ఫస్ట్ ఎవరు హరియాంక డైనాసిటీలో ముందు బింబిసారా ఫౌండర్. యాక్చువల్లీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బట్ ఒరిజినల్ లైక్ యాక్చువల్ ఫౌండేషన్ బింబిసారా అంటారు. అండ్ దెన్ క్యాపిటల్ వచ్చి మగధ క్యాపిటల్ వచ్చి ఏంటి రాజగిరి, మనం ఆల్రెడీ చూసాం. సో రాజగిరి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ బికాస్ దీని చుట్టూ 5 hills ఉన్నాయి అండ్ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ టఫ్ టు కాంకర్. ఆల్సో రాజగృహ లైక్ కొంచెం ట్రేడ్ పరంగా కూడా ఇంపార్టెంట్ పార్ట్. సో దాని తర్వాత లిచావి ప్రిన్సెస్ వాళ్ళ లైక్ లిచావి ప్రిన్సెస్ని పెళ్లి చేసుకున్నాడు ఎవరు బింబిసారా. అండ్ వీళ్ళిద్దరు కలిసి లైక్ దే హ్యాడ్ ఎ కిడ్ కాల్డ్ అజాతశత్రు అండ్ హీ కిల్డ్ బింబిసారా టు బికమ్ కింగ్. సో అజాతశత్రు సో వెరీ పవర్ఫుల్ లైక్ అగ్రెసివ్, చాలా వైలెంట్. అండ్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కన్నా ఎక్కువ కాంక్వెస్టే చేసేవాళ్ళు. మనకి ఇన్నోవేటివ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిలిటరీ వెపన్స్ ఈ టైంలో వచ్చింది అజాతశత్రు. ఇన్ఫ్యాక్ట్ బాహుబలిలో లైక్ కత్తుల రథం లాంటిది ఉంది కదా, లైక్ దానికి సిమిలర్గా ఉంటుంది ఒక ఇన్నోవేషన్ అజాతశత్రుది. సో హీ వాజ్ మోస్ట్ లైక్ బ్రూటల్ రూలర్. యాజ్ ఐ టోల్డ్ యూ, చారియట్ విత్ మేస్ ఫర్ మాస్ కిల్లింగ్, రథముసాల అదే. అండ్ ఆల్సో క్యాటపుల్స్ కానీ ఇవన్నీ లైక్ గోడ పగలగొట్టడానికి క్యాటపుల్స్ని. సో ఇవన్నీ ఇతని ఇన్నోవేషన్. కోసల లైక్ వీటన్నిటిని మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కానీ ఎక్కువ ఫైట్ లైక్ కాంక్వెస్ట్ని ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు. అండ్ దాని తర్వాత అజాతశత్రు టైంలోనే బుద్ధ చనిపోయాడు 487 BC సంథింగ్ లైక్ దాట్. దాని తర్వాత ఉదయభద్ర అంటారు. ఉడాయిన్ ఎక్కువ గుర్తుంటుంది అందరికీ. సో బింబిసారా, అజాతశత్రు, ఉడాయిన్, బావ్. హరియాంక డైనాసిటీ బింబిసారా, అజాతశత్రు అండ్ ఉడాయిన్. ఎక్స్క్యూజ్ మీ. యా, సో ఇతను ఉడాయిన్ రాజగృహం నుంచి పాట్లిపుత్రగా క్యాపిటల్ని కన్వర్ట్ చేశాడు. అండ్ ఇట్ బికేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ అప్పుడు, రైట్. అండ్ దెన్ ఉడాయిన్ చనిపోయాడు. అండ్ దాని తర్వాత శిశునాగా స్టార్ట్ అయ్యాడు. సో శిశునాగ్ ఏం చేశాడంటే వైశాలికి క్యాపిటల్ని టెంపరీగా షిఫ్ట్ చేశాడు. ఓకే, అండ్ అవంతిని కూడా కాంకర్ చేసుకున్నాడు. లైక్ అది లైక్ కాంక్వెస్ట్ అవసరం లేకుండా శిశునాగా. అతని తర్వాత కాలశోక, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇతని టైంలోనే జరిగింది. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అజాతశత్రు టైంలో, ఎందుకంటే ఆ టైంలో బుద్ధ చనిపోయినప్పుడు ఫస్ట్ కౌన్సిల్ పెట్టుకున్నారు. సో కాలశోక సెకండ్ కౌన్సిల్ ఓకే వైశాలిలో పెట్టుకున్నారు. సో శిశునాగా, కాలశోక. ఇతని తర్వాత నందా డైనాసిటీ వచ్చింది. నందా డైనాసిటీ ఫస్ట్ ప్రాపర్ డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఎవరు ఫస్ట్ అంటే నందా డైనాసిటీలో మహాపద్మనంద, ఇతను ఉగ్రసేన అని కూడా అంటారు. సో లైక్ హీ బిలాంగ్స్ టు లోకాస్, బట్ తర్వాత కింగ్డమ్ని ఫామ్ చేశారు. సో ఈజ్ కాల్డ్ ఎస్ ఏకరత్, ఫస్ట్ టైం ఎంపైర్ని బిల్డ్ చేసినందుకు, రైట్. మహాపద్మనంద తర్వాత ధననంద తర్వాత మనకి అలెగ్జాండర్ ఈ టైంలోనే వచ్చారు. బట్ స్టిల్ వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయితే జరగలేదు, బట్ నార్మల్ ఈ టైంలోనే వచ్చారు.
అండ్ ధననంద తర్వాత లైక్ చాణక్య హీ ఛాలెంజెస్ ధననంద, అవమానం జరుగుతుంది చాణక్యకి, అండ్ దెన్ హీ హెల్ప్స్ ద పర్సన్ టు బికమ్ కింగ్డమ్ కాల్డ్ ఎస్ చంద్రగుప్త మౌర్య. సో అప్పుడు మనకి మౌర్య డైనాసిటీ వస్తుంది. సో మగధ లైక్ ఫస్ట్లో మగధని కోల్పోయిన తర్వాత మళ్ళీ సెకండ్ అటెంప్ట్లో మౌర్య డైనాసిటీ లైక్ చంద్రగుప్త మౌర్య గెలిచి లైక్ హీ ఫార్మ్స్ దిస్ మౌర్యన్ ఎంపైర్. సో దీని క్యాపిటల్ వచ్చి మగధ. అసలు మగధ ఎందుకు లైక్ వై ఇట్ బికెమ్ టాప్ మహాజానపద అన్నిటికంటే అంటే ఫస్ట్లీ యాజ్ ఐ టోల్డ్ యూ ఐరన్ డిపాజిట్స్ ఎక్కువ మగధలో, సో మంచి వెపన్స్ తయారు చేయొచ్చు. ఆల్సో రాజగృహ, పాటలిపుత్ర లాంటి ప్లేస్ ఏంటంటే ఇట్స్ వెరీ టఫ్ టు కాంకర్ దెమ్, ఎందుకంటే పాటలిపుత్ర చుట్టూ వాటర్ ఉంటుంది, రాజగృహ చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి. సో ఇట్స్ వెరీ టఫ్ టు కాంకర్ దెమ్, రైట్. దాని తర్వాత ఎక్కువ మగధాలో ఎలిఫెంట్స్ వాడేవాళ్ళు, అండ్ దే గాట్ వెరీ గుడ్ కింగ్స్ లైక్ అజాత్ శత్రు లైక్ వీళ్ళంతా. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ దాకా మౌర్యన్ ఎంపైర్ వరకు లైక్ స్టార్టింగ్ వరకు చూసాము. దీనికి ప్యారలల్గా నార్త్ వెస్ట్లో అలెగ్జాండర్ లైక్ ఈ ఇన్వేషన్స్ జరిగాయి. యా సారీ ఫర్ ద పాస్ లైక్ రికార్డింగ్ ఇష్యూ వచ్చింది. యా సో వెన్ ఎవర్ వి సీ ప్యారలల్గా మనకి నార్త్ వెస్ట్లో పర్షియన్ అండ్ గ్రీక్ ఇన్వేషన్స్ జరిగాయి. ఎందుకంటే లైక్ నార్త్ వెస్ట్ పార్ట్లో మగధ, ఇక్కడ ఈస్టర్న్ పార్ట్లో మగధ మొత్తం కన్సాలిడేట్ అయిపోయింది. బట్ ఆ టైంలోనే ప్యారల్గా నార్త్ వెస్ట్ అంతా ఇంకా చిన్న చిన్న రాజ్యాలు దే ఆర్ ఫైటింగ్ అమంగ్ ఈచ్ అదర్. సో ఈ టైంలో మధ్యలోనే డేరియస్ అనే కింగ్ వచ్చారు, లైక్ సిరస్, అండ్ హీఈస్ కైండ్ ఆఫ్ లైక్ పర్షియన్ లైక్ ముందు ఈజ్ లైక్ ఆర్కిమెనెడ్ కింగ్, దాని తర్వాత పర్షియన్ కింగ్ వచ్చారు డేరియస్. సో వీళ్ళు వచ్చి కాంక్వెస్ట్ చేయడం మొదలెట్టారు. లైక్ మన కంబోజా, గంధార్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని కాంక్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ఈ గంధార ఆర్ట్ ఉంటుంది కదా, లైక్ గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఎందుకంటే తర్వాత అలెగ్జాండర్ రావటం. సో ఇండో గ్రీక్ కల్చర్ ఎక్కువ ఇమిడిపోయి ఉంది ఈ నార్త్ వెస్ట్ పార్ట్లో. సో దానివల్ల మనకి కరోష్టి స్క్రిప్ట్ అని కూడా వస్తుంది, అండ్ మనకి అశోక ఇన్స్క్రిప్షన్స్ కరోష్టి స్క్రిప్ట్లో కూడా దొరుకుతాయి, రైట్. కరోష్టి స్క్రిప్ట్ కానీ లైక్ దాని తర్వాత సమ్ ఆర్ట్స్ లైక్ బెల్ షేప్డ్ ఏమైనా ఉన్న క్యాపిటల్స్ అలాంటివన్నీ, అవన్నీ కూడా వీటి వల్లే లైక్ ఈ ఇండో గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే వచ్చింది. ఇన్ఫాక్ట్ మనకి గంధార్ ఆర్ట్ అనేది మొత్తం గ్రీక్ ఇన్ఫ్లుయెన్సే. తర్వాత వెన్ వి టాక్ అబౌట్ అలెగ్జాండర్ ఇన్వేషన్ అండ్ ధననందకి ప్యారలల్ అవుతాను ఆ టైంలో 327 to 326 లైక్ ఆ టైంలో వచ్చి ఇన్వైట్ చేశారు. అండ్ వచ్చినప్పుడే లైక్ హీ యాక్చువల్లీ గాట్ ఇంప్రెస్డ్ విత్ వెరీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఇన్ ఇండియా, అండ్ చాలా పార్ట్స్ని ఇన్వైట్ చేసుకుంటూ వస్తూ లోపలికి ఖైబర్ పాస్ ద్వారా లోపలికి వచ్చారు. బ్యాటిల్ ఆఫ్ హైడిస్పస్ ఆర్ ఎల్స్ హైడాప్సిస్ అంటారు. అక్కడ పురుషోత్తం ఆర్ ఎల్స్ పోరస్ అతనితో ఫైట్ చేసి గెలిచారు. బట్ లుకింగ్ అట్ హిస్ బ్రేవరీ అండ్ ఆల్ అతని కింగ్డమ్ని అతనికి ఇచ్చేసారు తిరిగి. అండ్ దెన్ తక్షశిలలో కింగ్ అంబి అని అతను ఫస్ట్ పర్సన్ టు సరెండర్ ద కింగ్డమ్ అతను వచ్చినమ్మటే. తర్వాత ఏమైందంటే ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్దామంటే వాళ్ళ సైనికులు ఒప్పుకోలేదు బికాస్ ఆఫ్ ఎగ్జాషన్ అండ్ హెల్త్ ఇష్యూ, ఆల్సో లైక్ హ్యూజ్ ఎలిఫెంట్స్ అండ్ ఆల్. సో తర్వాత ఏమైందంటే దే రిటర్న్, బట్ ఆ రిటర్న్ ప్రాసెస్లోనే లైక్ హీ డైడ్. సో యా లైక్ ఇక్కడ హిందూకుష్ ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, ఇక్కడ నుంచి మనకు వచ్చి తక్షశిల కింగ్ అండ్ ఇక్కడ చనిపోయారు. ఇక్కడ నుంచి రిటర్న్ అవుతూ చనిపోయారు. ఈ థాట్ టు మూవ్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం అనుకున్నారు. ఇక్కడ హైడిస్పస్ లైక్ ఇక్కడ పురుషోత్తంతో ఫైట్ జరిగింది, బట్ తర్వాత రిటర్న్ అవుతూ లైక్ హీ డైడ్ ఎట్ బ్యాబిలోన్. యా సో బ్యాక్టీరియా ప్లేస్ గుర్తుంచుకోండి, తర్వాత మళ్ళీ మనకి వస్తుంది. సో ఎఫెక్ట్గా చూస్తే వాట్ ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఇన్వేషన్, ఫస్ట్లీ ఏంటంటే టూ థియరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉందని కొంతమంది హిస్టారియన్స్ అంటారు ఓవరాల్ ఇండియన్ హిస్టరీ మీద, కొంతమంది అంత ఇంపాక్ట్ ఏం లేదంటారు. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మగధ టు కాంకర్ ఈవెన్ ద నార్థన్ ఎంపైర్ లైక్ వెస్టర్న్ ఎంపైర్, నార్త్ వెస్ట్ ఎంపైర్, ఎందుకంటే ఆల్రెడీ అలెగ్జాండర్ కాంకర్ చేసి వెళ్ళిపోయారు కదా. సో మొత్తం ఒక యూనిట్గా ఉంటుంది కాబట్టి ఈజీ ఫర్ మౌర్యన్ ఎంపైర్, దట్స్ ద మెయిన్ థింగ్. సో లైక్ దీన్ని బట్టి లైక్ వీ కెన్ సే దట్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ అలెగ్జాండర్ ఇన్వేషన్ మెయిన్గా. దాని తర్వాత ట్రేడ్ కోసం కూడా యూనిఫై అయిపోయింది ముందు, లైక్ ఈ పార్ట్స్ అన్ని నార్త్ వెస్ట్ మహాజానపద చిన్న చిన్న కింగ్డమ్స్ అని యూనిఫై అయ్యేసరికి ట్రేడ్ చాలా ఈజీ అయిపోయింది ఫ్యూచర్లో ఎవరికి, చంద్రగుప్త మౌర్య లైక్ మౌర్యన్ డైనాసిటీ వాళ్ళకి. ఓకే, సో సోషల్ లైఫ్ మహాజనపదస్లో సోషల్ లైఫ్ ఎలా ఉండేదని కనుక మనం చూస్తే నార్త్ లైక్ ఎన్బిపిడబ్ల్యూ అంటే నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ పాటరీ అనమాట. యూ కెన్ సీ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ కొంచెం పాలిష్డ్గా ఉంటుంది.
సో షైనింగ్ టైప్ ఆఫ్ పాటరీ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ కాల్డ్ సెకండ్ అర్బనైజేషన్ 6th century, లైక్ మహాజానపదస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాయిన్స్, పంచ్ మార్క్డ్ కాయిన్స్ అండ్ లైక్ మనీ వాడడం మొదలుపెట్టారు, రైట్. అండ్ నెక్స్ట్ సైజ్ ఆఫ్ విలేజ్ కూడా సెటిల్మెంట్స్, టౌన్స్ లైక్ పెరగడం మొదలెట్టింది. విలేజెస్ నుంచి మళ్ళీ టౌన్స్గా పెరగడం మొదలెట్టింది. వాటిని పురార్ నగర అంటారు, పురార్ నగర. నిగామా అంటే టౌన్, మార్కెట్ టౌన్. నిగామా ఈజ్ కాల్డ్ మార్కెట్ టౌన్. రాజధాని తెలిసిందే, క్యాపిటల్. నగారక అంటే స్మాల్ టౌన్. మహానగర అంటే పెద్ద సిటీ. నగారక, నాగరిక లైక్ నగారిక, సంహోలాక అలా గుర్తుంచుకోవచ్చు. ఇది మెట్రోపాలిటన్ సిటీ అనుకోండి, మహానగర లైక్ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అనుకోవచ్చు మహానగర అనేది, రైట్. అండ్ దాని తర్వాత గిల్డ్స్ ఉన్నాయి. మనకి షేర్నీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, వేదిక టైంలో షేర్నీస్ ఉన్నాయి. షేర్నీస్ అంటే గిల్డ్స్, సో ఇప్పుడు కూడా ఉంటాయి. సో సెత్తి లైక్ సేటి అంటారు, సేట్స్ అంటారు కదా, సెట్టి. సో వీళ్ళు బిజినెస్ మ్యాన్ అనమాట. అండ్ మర్చెంట్స్ ఉన్న వీధుల్నేమో వెసాస్ అంటారు. సో టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చివరిలో కూడా మొత్తం మనం టర్మ్స్ చూస్తాం. మొత్తం ఇది అయిపోయాక లైక్ ఈ మిడిల్ హిస్టరీ అయిపోయాక, ఏన్షియంట్ మిడిల్ అయిపోయాక. సో సెతి, వేసాస్. వేసెస్ అంటే మర్చెంట్ స్ట్రీట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడే ట్రేడ్ మనకి ఉత్తర పాద, దక్షిణ పాద వచ్చింది, ఒకసారి చూసేద్దాం. సో ఇది ఉత్తర పాద, నార్త్. ఇది దక్షిణ పాద. రెండో వచ్చేసి శ్రవస్తి, ఆ ప్లేస్లో కలుస్తాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ ఇక్కడ అలెగ్జాండర్ టైంలో యూనైట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ట్రేడ్ చాలా ఈజీ అయిపోయింది. ఇక్కడ నుంచి గయా, రాజగృహ, శ్రవస్తి, హస్తినాపూర్, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఉత్తర పథలో. దక్షిణ పథలో ప్రతిష్టాన్, దీన్నే పైతాన్ అని కూడా అంటారు. ఉజ్జయిన్, ప్రయాగ్, లైక్ ప్రయాగ్, ఉజ్జయిన్, ఇవన్నీ ఇంపార్టెంట్ దక్షిణ పథ్ సిటీస్. సో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉండేవి, లైక్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంచుమించు ప్రతిసారి ఒకటే ఉండేవి, లైక్ పర్ల్, శాండల్వుడ్, టెక్స్టైల్స్, ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇంపోర్ట్ వచ్చేసి గోల్డ్, సిల్వర్, ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో యాజ్ ఐ టోల్డ్ యూ, కాయిన్స్ ఉన్నాయి, కాయిన్ సిస్టమ్. పంచ్ మార్క్ కాయిన్స్ ఉన్నాయి, నిష్కా అండ్ శతమాన, ఈ రెండు కాయిన్స్ పేర్లు, నిష్కా అండ్ శతమాన. అండ్ వేజర్నర్స్ని వైతానిక అంటారు. తర్వాత స్ట్రక్చర్ వచ్చేసి గ్రామ అంటే విలేజెస్, వాళ్ళ హెడ్ వచ్చేసి గ్రామ భోజక, గ్రామిణి ఆర్ఎల్స్ గ్రామకాస్, లైక్ విలేజ్ హెడ్స్ వీళ్ళు. అండ్ దాని తర్వాత సపరేట్ సబర్బన్ విలేజెస్, లైక్ ప్రొఫెషనల్ వైజ్ ఉండే విలేజెస్, క్రాఫ్ట్ విలేజెస్ అంటారు దీన్ని. కార్పెంటర్స్కి ఒకటి, రీడ్ మేకర్స్ అంటే నల్లకార గ్రామ అంటారు. సాల్ట్ మేకర్స్ని లోనకార, లోన అంటే సాల్ట్. క్రాఫ్ట్ విలేజెస్ కార్పెంటర్స్ని వడ్రంగి, వద్దాకి, అలా గుర్తుంచుకోండి. వడ్రంగి అంటే కార్పెంటర్ కదా, వద్దాకి. చారెట్ మేకర్స్కో విలేజ్ అలాగా. తర్వాత బార్డర్ విలేజెస్ ఉన్నవి, ఆరంభిక అలా గుర్తు. ఆరంభిక అంటే స్టార్టింగ్ కదా, అలాగా ఆరంభిక, ఓకే. సో నెక్స్ట్ దాసకమ్మకార అంటే అగ్రికల్చర్ లేబరర్స్ వీళ్ళు. సో ట్యాక్స్ వచ్చేసి 1/6 ట్యాక్స్ ఉండేది, వీ నో దట్. ఇంటర్మీడియరీస్ ఎవరు ఉండేవాళ్ళు కాదు, నో ఇంటర్మీడియరీస్, ఓకే. అండ్ బ్రాహ్మిన్స్కి వాళ్ళకి లైక్ డొనేషన్స్ లాంటివి ఉండేవి. రైస్ అండ్ ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఉంది. సో రైస్ ఈజ్ మెయిన్ క్రాప్. ఐరన్ ప్లవ్ షేర్ ఇట్స్ దేర్. సో ఇక్కడ దాకా వీ గాట్ దిస్. అండ్ దాని తర్వాత ఏంటంటే లైక్ సపరేట్ రెవెన్యూ అథారిటీ అనేది ఇంకా లేదు ఇక్కడ మహాజనపదస్లో. తర్వాత మనకు వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కనుక చూస్తే మహాత్మా సార్, అమత్యాస్, లైక్ దీస్ ఆర్ హైయర్ అఫీషియల్స్ మెయిన్ అన్నిటికీ. లైక్ మహామత్రా సార్, అమత్యాస్. మంత్రిని అంటే మంత్రాస్, లైక్ మినిస్టర్స్. సేనా యొక్క పేర్లలో ఉంది కమాండర్ అని. నెక్స్ట్ ఏంటంటే బాలి, వాలంటరీ ట్యాక్స్ అది. దాని తర్వాత ఇట్ బికేమ్ కంపల్సరీ కదా, 1/6. బలి సాధకాస్ అనే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మనీని, వీ నో దాట్. అండ్ లీగల్ అండ్ సోషల్ సిస్టమ్ కనుక చూస్తే ఈ టైంలో మెల్లగా డెవలప్ అవ్వడం మొదలెట్టింది. లైక్ మనకి క్రిమినల్ అండ్ సివిల్ లాస్ రెండు ఉండడం, వర్ణ సిస్టమ్ మీద చట్టాలు ఉండడం, ఇలాంటివన్నీ జరిగాయి. అందరు లైక్ శూద్రస్ ఆర్ డిజేబుల్డ్ ఇన్ మెనీ వేస్. లైక్ శూద్రస్ ఆర్ కన్సిడర్డ్ లోయర్ కాస్ట్ కదా, సో ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది శూద్రస్కి. సో మనకి టూత్ టైప్ ఆఫ్ లా ఉండేది. దాని తర్వాత కుల ఈజ్ వెరీ ప్రామినెంట్, ఎందుకంటే హైరార్కీ డెవలప్ అయింది కదా. ఆల్సో లైక్ లీనియేజెస్, హెరిడిటరీ అనేది డెవలప్ అయింది, పేట్రియార్కల్ కంట్రోల్. కాబట్టి ఉమెన్ డెవలప్మెంట్, లైక్ ఉమెన్ రోల్ కొంచెం డిప్లోరబుల్గా ఉంది ఆ టైంలో, అన్ఫార్చునేట్లీ.
దాని తర్వాత ఇంకా లైక్ కోడ్ ఆఫ్ కండక్ట్ లైక్ ఉమెన్ ఇలానే ఉండాలి అండ్ వాళ్ళ రోల్స్ని డిఫైన్ చేయడం ఇక్కడ మొదలైంది. సో లైక్ వీ కెన్ సీ నా తర్వాత ఇంకెలా అది లేటర్ ఆన్ ఇంకా దారుణంగా తయారవుద్దు. సో దీస్ ఆల్ అబౌట్ యూనో మహాజానపదాస్ అండ్ ఆల్.